ఈ వీడియోని మీరు చూస్తున్నారంటే మీరు చాలా అదృష్టవంతులనే చెప్పాలి. ఎందుకంటే సాక్షాత్తు ఆ దేవుడే మనుషు రూపంలో వచ్చి ఇక్కడ నృత్యం చేస్తాడని, మాట్లాడతారని చాలా మంది నమ్మకం. దీనినే తెయ్యం అని పిలుస్తారు. కేరళలో ఇది జరుగుతుంది. ఇక్కడ చాలా రకాల తెయ్యాలుంటాయి. ఒక్కొక్క తెయ్యం వెనక వీర గాథలుంటాయి. అవన్నీ వింటే మనసు పులకరించిపోతాయి. చాలా బాధ కూడా అనిపిస్తుంది. ఈ తెయ్యాలన్నీ దట్టమైన అడవుల్లో జరుగుతాయి. చాలా నిశ్శబ్దమైన ప్లేస్ లో ఉంటాయి. ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూడడానికి నేను హైదరాబాద్ నుంచి 900 కిలోమీటర్లు ట్రావెల్ చేసి కేరళలో ఉన్న కన్నూరుకు వచ్చాను. ఈ కన్నూర్ ఇంకా కాసర్గోడ్ జిల్లాల్లో ఈ తెయ్య ప్రదర్శన జరుగుతుంది. వీటిని చూడడానికి ఎక్కడెక్కడి నుంచో జనం వస్తారు. వాళ్ళ కష్టాలు, బాధలు అన్నీ కూడా ఆ దైవంతో చెప్పుకుంటారు. ఆ దైవం వాళ్ళతో మాట్లాడుతూ నేనున్నాను అనే నమ్మకాన్ని ఇస్తుంది. ఒక్కసారి ఆ దైవం అలా అడవిలోంచి నడుచుకుంటూ వస్తుంటే 2 చేతులెత్తి మొక్కాలనిపిస్తుంది. మరి మీరు కూడా ఈ మనిషి రూపంలో ఉన్న దైవాన్ని చూడాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని ఒక ఇద్దరికి షేర్ చేసి కామెంట్ బాక్స్లో మీకు నచ్చిన దైవం